ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండను ఫస్ట్ సర్గను 73 శ్లోకా నుంచి. ఎప్పుడైతే రాముడితో స్నేహం చేస్తాడు సుగ్రీవుడు, తర్వాత మళ్ళీ ఆ రాముడిలో బలాబలాలు తెలుసుకోవాలని చెప్పి ఏదైతే అక్కడ ఉన్న మద్ది చెట్లు ఉన్నాయో అవి వాలి అయితే ఒక్కొక్క చెట్టుని ఎంతలాగా పెకిలించి అవలీలగా కదిలిచ్చేసి ఆకులన్నీ రాలిపోయేలాగా చేసేస్తాడు అని రాముడికి చెప్తున్నాడు. यदि त्वमेका बाणेन विद्या छिद्रं करोषि चेत् हस्तस्त्वया तदा वाली विश्वासो मे प्रजायते तथेति धनुराधाय సాయకం తత్ర సందదే. ఇద్దరూ స్నేహం చేసుకున్నప్పుడు అగ్నిసాక్షిగా తనకి భయం కల్పిస్తూ చేస్తున్న వాలిని తను హతుమారుస్తానని రాముడు చెప్తాడు. అలాగే సీత ఒక అన్వేషణలో తాను సహాయం చేస్తానని సుగ్రీవుడు చెప్తాడు. వాలి యొక్క బలాలు బాగా తెలిసినవాడు కాబట్టి రాముడికి ఎంత బలం ఉందో తెలీదు, వధిస్తానని మాటిచ్చేశాడు. అందుకే ఇక్కడ వాలి బలం తెలుసు కాబట్టి దాంతో సరిపోలేలాగా ఉందా లేదో రాముడిది అన్న అనుమానం ఉంటుంది. ఎందుకంటే రాముడు యొక్క బలం గురించి పరాక్రమం గురించి తనకి తెలియదు కాబట్టి. అందుకని ఈ మద్ది చెట్లు అయితే వాలి అవలీలగా లేపేస్తాడు, ఇట్లా విసిరేస్తాడు, ఆకులన్నీ రాల్చేస్తాడు అని చెప్పాడు. చెప్పి నీవు గనక రామ ఒకే ఒక బాణంతో వీరిని నువ్వు ఒకే రంధ్రం చెయ్యగలిగిన వాడినైతే వాలి నీ చేతుల్లో చంపబడతాడని విశ్వాసం నాకు కలుగుతుంది అన్నాడు. దానికి రాముడు కూడా అంగీకరించాడు. తన విల్లుని ఎక్కుపట్టాడు, ఒక్కసారి బాణాన్ని సంధించే ప్రయత్నం చేస్తూ. బిభేదా చ తదా రామః సప్త తాళాన్ మహాబలః తాళన్ సప్త వినిర్భిత్య గిరిం భూమిం సాయకః. ఒక్కసారి కంటే ఒక్కొక్క చెట్టును పెకిలిస్తాడు, పాడేస్తాడు అంటే రాముడు ఏం చేశాడంటే అవలీలగా ఒకే బాణంతో 7 మద్ది చెట్లని కూడా నేను పడేలాగా చేస్తాను అని. అంతటా మహాబలశాలి అయిన రాముడు అన్నిటినీ కూడా ఒక్కసారి ఒక్క బాణంతోనే చీల్చేశాడు. అతి అమోఘమైనట్టుగా ఆ బాణాన్ని ప్రయోగించాడు. ఒకే దెబ్బకి ఆ 7 తాడి చెట్లు కూడా అలాగా ఛేదింపబట్టం చూసేసరికి, అలాగే ఇది వెళ్ళిపోయి కొండను అంటే ఈ చెట్లనే కాకుండా కొండను భేదించేసి నేలను చొరబడి తిరిగి వచ్చి మళ్ళీ ఎప్పట్లాగే రాముడి యొక్క అమ్ముల పొదలో చేరింది ఆ బాణము. పునరాగత్య రామస్య తునీరే పూర్వవత్సితః తతో అతి హర్ష సుగ్రీవో రామమహాతి విస్మితః. రాముడు ప్రయోగించిన ఆ బాణము ఇంతలాగా అంత అవలీలగా వెంటనే వెళ్ళిపోవటం, తిరిగి వచ్చేయటం కూడా ఎంతో సంతోషానికి లోబడ్డాడు. ఇప్పుడు ఆనందం వస్తుంది, ఎందుకంటే వాలి చచ్చిపోవటం అన్నది తథ్యము. ఇక్కడ రాముడు యొక్క బలం తెలిసిపోయింది కాబట్టి ఆ సంతోషంలో అతి ఆశ్చర్యచకితుడయి ఆనందంతో రాముడితో మళ్ళీ ఇలా అంటున్నాడు. దేవత్వం జగతాన్నాదః పరమాత్మాన సంశయః మత్పూర్వకృత పుణ్యోజ్ఞేః సంగతో అద్య మయా సహ. ఓ దేవా, నువ్వు జగన్నాథుడివే, నువ్వు పరమాత్ముడివే, ఇది నిశ్చయం, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నేను పూర్వం చేసుకున్న ఆ పుణ్యరాశి ఫలరూపంగానే నాకు నీ స్నేహం ప్రాప్తించింది, లేకపోతే ఇది సులభం కాదు, ఇది అతి దుర్లభమైనది. త్వాం భజంతి మహాత్మానః సంసార వినివృత్నయే త్వాం ప్రాహ్య మోక్ష సచీవం ప్రార్థయేహం కథం భవం. నా పూర్వ పుణ్యం కొద్దీ నాకు స్నేహం లభించింది. మహాత్ములైన వారు ఈ సంసార బంధనాన్ని నివృత్తి కోరి నిన్ను సేవించుకుంటూ ఉంటారు, వాళ్ళకి అప్పుడు మోక్షాన్ని ప్రసాదిస్తావు. అందుకే నీ స్నేహం నాకు పొందే గతిని లభించేలాగా చేశావు. అంటే మరలా ఈ సంసారాన్ని ఎవరు కోరుకుంటారంటే నీ సాన్నిధ్యం లభించిన తర్వాత ఇంకా వీటి మీద మమకారం, ఆసక్తి అన్నవి చాలా సునాయాసంగా తొలగిపోతాయి. అవి తొలగితేనే ఆ స్నేహం లభిస్తుంది, అవి తొలగిపోతేనే ఆ సాన్నిధ్యం లభిస్తుంది. దాని మీద స్థిరత్వం ఉన్న కారణంగా, చంచలత్వం లేని కారణంగా. అంటే నువ్వే లభించిన తర్వాత మళ్ళీ సంసారాన్ని ఎవరు కోరుకుంటారు? మళ్ళీ భవబంధనాలు పెంచేవి, తొలగిచ్చేవి కాదు. దారాహ పుత్ర ధనం రాజ్యం సర్వం త్వాన్మాయయా కృతం అతోహం దేవదేవేశ నాకాంక్షే అన్యత్ ప్రసీద మే.
భార్య, పుత్ర, ధన, రాజ్యాలు సర్వము నీ యొక్క మాయా విలాస కార్యములే కదా! అవే సర్వస్వం అనిపిస్తుంది. వాటి కోసం ఏదో అన్న ఆరాటం అంటే ఈ సంసార బంధనాలు పెంచుకుంటూ ఉంటాము. అందుకే ఇవన్నీ కూడా మాయా విలాసాలు. అవి మళ్ళీ నీది. కానీ వాస్తవానికి అవి కావు. అంటే ఇవి శాశ్వతం కాదు. అందుకే ఓ దేవదేవ ఈశ్వర ఇతరు ఇవేవి కూడా కోరను. నన్ను నువ్వు దయ చూడు. అంటే నాకేది అక్కర్లే నీ సాంగత్యం లభిస్తే చాలు అన్నట్టుగా. ఆనందానుభవంత్వాద్య ప్రాప్తోహం భాగ్యగౌరవాత్ వృధర్థం యతమానేన నిదానమివ సత్మతి. సత్పురుషులకు ఆశ్రయానివి నువ్వు. నా భాగ్యం ఇలా అంటే ఇక్కడ నా భాగ్యం పండింది గాబట్టి నాకు మళ్ళీ నీ సఖ్యత లభించింది. లేకపోతే అంత సులభంగా లభించదు. కోరుకున్నంత మాత్రాన లభిస్తుందా అంటే లేదు. సత్పురుషులు చాలామంది కోరుకుంటారు. మళ్ళీ అర్హత, పాత్రత బట్టే మనకెలా అయితే కొన్ని లభిస్తూ ఉంటాయో. అందుకే సత్పురుషులు ఆశ్రయించేది నిన్నే. నా భాగ్యము, ఆనందానుభవం లభించేలాగా నీ సాంగత్యం నేను ఇప్పుడు పొందగలిగాను. ఇది మట్టి కొరకు భూమి ఎలా అయితే తవ్వేవానికి నిధి లభిస్తుందో, అలాగ నాకు నీ సాన్నిధ్యం లభించింది. అనాద్య విద్యా సంసిద్ధం బంధనం చిన్నమధ్యనః యజ్ఞదాన తపః కర్మ పూర్తే అష్టాదిభిరప్యసు. ఓ స్వామి, అనాది అయిన అవిద్య ప్రాప్తమైన విద్య, అవిద్య అన్నీ సృష్టిలో భాగమే. ఎలా అయితే మాయ కూడా సృష్టిలో భాగమే. కానీ పరమాత్మ ఎలా ఉన్నాడు? పరమాత్మ సృష్టించిన సృష్టిలో అన్నీ కూడా గుణమయంగానే ఉన్నాయి. కానీ పరమాత్మ అంతర్యామిగా అందరి హృదయాల్లో ఉంటున్నప్పటికీ కూడా మళ్ళీ గుణాతీతంగా, సర్వాతీతంగా ఎప్పుడూ పరమంగానే ఉంటున్నాడు. పరిపూర్ణంగానే ఉంటున్నాడు. కాకపోతే ఈ అంటే అవిద్య కారణంగా ఈ సంసార బంధనాలు ఇప్పుడు నాకిప్పుడు ఛేదనమాయెను. అంటే ఈ అవిద్య కారణంగా ఇవి నేను తొలగించుకోలేకపోతున్నాను. అందుకే కొన్ని క్రతువుల ద్వారా కొన్ని తొలుగుతాయని మనల్ని చెయ్యమంటారు. నిత్య, నైమిత్తిక ఇవన్నీ చెప్తారు. యజ్ఞములు, దానములు, తపస్సులు, ఇష్టాపూర్తములు మొదలైన కర్మలు, ఇతర ప్రక్రియల వలన కూడా ఈ సంసార బంధము చివికిపోదు సరికదా! అంటే ఇవన్నీ చేసినప్పటికి కూడా సంసార బంధనాలు అంత తేలిగ్గా ఏం తొలగిపోవు. కృషి ఉండాలి. నిరంతరము అందుకే సాధన సిద్ధి పొందాలి అంటే నిత్యము చేస్తూ ఉండాలి. ఈరోజు చేసి, రేపు చేసి మళ్ళీ కాస్త విరామం ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు అంటే అవ్వదు. ఆకలేసినప్పుడు అన్నం తినాలి. తింటూ ఉంటేనే శరీరానికి పుష్టి ఎలా వస్తుందో అలాగే కొన్ని చేస్తూ చేస్తూ ఉంటేనే కొన్ని తొలగిపోతూ ఉంటాయి. అందుకే నిత్యము వాటి సాన్నిధ్యాన్ని నువ్వు ఉండగలిగేలాగా ఉండాలి. పైగా అనన్యమైన భక్తితో. అందుకే తపస్సులు, దానాలు, యజ్ఞాలు, ఇష్టాపూర్తములు ఇలా మొదలైన కర్మలు ఎన్ని చేసినా ఇంత ప్రక్రియ వలన కూడా ఈ సంసార బంధనములు తొలగిపోవు సరికదా! జీర్యతే పునర్ధార్ఢ్యం భజతే సంసృతి ప్రభో త్వత్పాద దర్శనాత్ సద్యో నాశమీతి న సంశయః. ఇంకా మరింత దృఢంగా అయిపోతూ ఉంటాయి. అంటే కొన్ని కొన్ని సంపర్కాలు మనలో కాస్త ప్రకంపనాలు తెప్పించినట్టుగా అవుతూ ఉంటాయి. వదిలేసానని అనుకుంటావు. మళ్ళీ కొన్ని కలవటం ద్వారా, కొన్ని ప్రదేశాలకు వెళ్ళటం వల్ల, కొన్ని చూడటం వల్ల, కొన్ని వినటం ద్వారా కూడా మళ్ళీ ఆ చంచలత్వం చాలా సునాయాసంగా వచ్చేస్తూ ఉంటుంది. కానీ ప్రభు అదంతా కూడా నీ పాద కమలములందు దర్శించిన వెంటనే తొలగిపోతాయి. నిస్సంశయంగా అంటే ఆ త్రికరణ శుద్ధిగా సమర్పణ భావంతో నువ్వు ఉండగలిగితే చాలు. అందుకే భక్తి ప్రధానము. ఎంత సమర్పించావు? ఎన్ని సమర్పించావు? ఎన్ని గంటలు చేశావన్నది కాదు. ఈ భక్తి అన్నది ఆ పాదాలన్నది అంత దృఢంగా పట్టుకోగలిగావా? అంత విశ్వాసం, నమ్మకం నీకు ఉన్నాయా? అలా ఉంటే అందుకే భక్తియే మూలము. భక్తి లేనివాడు ఎన్ని ఉపచారాలు చేసినా సరే దాని ప్రతిఫలం శూన్యం. ఈ భక్తి శ్రద్ధ అనన్యంగా ఉన్నప్పుడు అందుకే ఏ వ్రతం చేసినా, ఏది చేసినా భక్తి ప్రధానము. శక్తి కొలది ఏదుందో అది సమర్పించు. నీకు ఉన్నదేంటి? అజ్ఞానమన్న అంధకారానికి మూలమైనవి నీ వికారాలు. ఆ వికారాలు దేనివల్ల వస్తున్నాయి? ఈ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు ఇవి సమర్పించుకో. నిన్ను నువ్వుగా సమర్పించుకో. అప్పుడు ఏది మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఏది చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆ అవగాహన కూడా ఇస్తాడు పరమాత్మ అన్న విశ్వాసం ఉండాలి. అందుకు ఆ పాదాల్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో ఆ పాద కమలాల్ని దర్శించినంత మాత్రం చేత సర్వము తొలగిపోతాయి. లేకపోతే ఈ సంసారం అన్న బంధనాలు తొలగించుకోవటం అంతా సులభం కాదు.
क्षणार्धमपि यच्चित्तं त्वयि तिष्ठत्यचञ्चलं తస్యాజ్ఞానమనర్థానం మూలం నశ్యతి తత్క్షణాత్. ఎవరి చిత్తం అరక్షణమైనా కూడా నీ యందు నిశ్చలంగా అంటే చంచలత్వం లేకుండా నిలవగలుగుతుందో ఆ క్షణంలోనే వాడి కర్మలన్నీ ఈ పాపం అంతా కూడా సర్వ అనర్థాలకి మూలమైన ఆ అజ్ఞానం అన్నది తొలగిపోతుంది. అజ్ఞానం వల్లే కొన్ని చేస్తూ ఉంటాం. జ్ఞానం వచ్చిందంటే అజ్ఞానానికి తావులేదు. ఈ అజ్ఞానం తొలగాలంటే పరమాత్మని పట్టుకోవాలి భక్తి శ్రద్ధలతో. అందుకే ఒక సహస్రనామం చేయమన్నా, అష్టోత్తరం చేయమన్నా, ఇవేవన్నా చెయ్యమన్నా ఒక 10 నిమిషాలు, అరగంటో పడుతుంది. ఆ అరగంటలో 1000 నామాల్లో ఏదో ఒక నామమైనా సరే ఆ అనన్యమైన భక్తితో, ఆర్తితో నువ్వు విలపిస్తావు. ఆ క్షణం అక్కడ పరమాత్మ యందు నిలకడగా నిశ్చలంగా ఉంటావు. అలా ప్రతి నామానికి ఉండగలిగితే అంతకన్నా భాగ్యం ఇంకొకటి లేదు. అందుకే సర్వ అనర్థాలకి మూలమైన అజ్ఞానమును ఇలా నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తున్నారో అప్పుడవి తొలగిపోతాయి. తత్తిష్టతు మనోనామ త్వయి నా అన్యత్ర మే సదా రామ రామేతి యద్వాని మధురం గాయతి క్షణం స బ్రహ్మః సురాపో వాముచ్యతే సర్వపాతక్యేహ. అందువల్లనే నా మనస్సు నీ మీదే లగ్నమై ఉండుగాక, ఇతర దేని మీద కూడా నా మనస్సు లేకుండా, అందుకే మననం చేయమంటారు. ఆ మనస్సు దాని మీద ఉండాలి. పడుకున్నా, నుంచున్నా, కూర్చున్నా, ఏ పని చేస్తున్నా సరే ఆ మనస్సు ఎప్పుడైతే దాన్ని స్మరిస్తుందో, దాన్ని మననం చేస్తూ ఉంటుందో క్రమేణా ఇవి తొలగిపోతూ ఉంటాయి. అందుకే ఆ సుగ్రీవుడు అంటున్నాడు, నా మనస్సు ఎప్పుడు నీ మీదే ఉండేలాగా, ఇంకా దేన్ని అది వ్యాపించకుండా ఉండేలాగా రామ రామ అంటూ నీ నామాన్ని మధురంగా ఒక్క క్షణకాలమైనా గానం చెయ్యగలిగిన వాడే, ఎటువంటి పాపరాశి ఉన్నా సరే, ఆ మద్యపానము చేసిన వాడైనా సరే సర్వ పాపాల నుంచి విముక్తుడైపోతాడు. న కాంక్షే విజయం రామ నాధార సుఖాధికం భక్తిమేవ సదా కాంక్షే త్వయి బంధ విమోచనిం. రామ, వాణిని జయించుటకు గాని, ఇలా నాకు దూరమైన నా భార్య సుఖము గాని నేనిప్పుడు కోరుకోను, నాకు అది అక్కర్లేదు. సకల బంధాన్ని తొలగించగలిగిన నీ పాదాలయందు భక్తి మాత్రం నేను సదా ఉండాలనే కోరుకుంటున్నాను. తన్మయా కృత సంసారస్త్వాదంశోహం రఘుత్తమ స్వాపాద భక్తిమాదిశ్య త్రాహి మాం భవ సంకటాత్. ఓ రఘుత్తమ, సంసారము నీ మాయా విలాసము, నేను నీ అంశభూతుణ్ణి, అందువల్లే నీ పాదభక్తిని ప్రసాదించి నన్ను ఈ సంసార సంకటం నుంచి నువ్వే రక్షించు నాయనా అని వేడుకున్నాడు. పూర్వం మిత్రార్యుధాసీనాస్త్వాన్ మాయావృత్తచేతసః ఆసన్మిథ్యా భవత్పాద దర్శనాదేవ రాఘవ. అంతకుముందు నేను నీ మాయ చేత ఆవరించబడి ఉండటం వల్లనే మిత్రులని, శత్రువులని, చాలా బాధలు అనేక రకాలుగా ఈ ప్రపంచాన్ని రాగద్వేషాలతో నాకు తోచుతూ ఉండేది. ఇప్పుడు ఇవి నీ సంపర్కం వల్ల నాకు అవన్నీ తొలగిపోయాయి. నాకేమీ అక్కర్లేదు, నువ్వే కావాలి అన్నట్టుగా మనసు నీ మీదే ఉండేలాగా. సర్వం బ్రహ్మైవ మే భాతి క్వమిత్రం క్వచ మే రిపుః యావత్వాన్ మాయయా బద్ధస్తావద్గుణ విశేషతః. కానీ ఇప్పుడు నీ పాదార విందాల్ని దర్శనం చెయ్యట ద్వారా మాయ తొలగిపోయింది. సర్వం ఈరోజు పరబ్రహ్మ స్వరూపమే, ఉన్నది నువ్వే అన్నట్టుగా నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎవడు మిత్రుడు, ఎవరు అసలు ఉన్నది ఎవరూ కాదు, ఉన్నది సర్వము నీవే, నువ్వు కాకుండా ఏదీ లేదు. నీ మాయ ప్రాణుల్ని బంధించి ఉంచినంత వరకే త్రిగుణాల కారణంగా దాని ప్రభావంగా ఈ అజ్ఞానంతో అవన్నీ కలుగుతూ ఉంటాయి. సాయావదస్తి నానాత్వం తావద్భవతి నా అన్యథా యావన్నానత్వమజ్ఞానాత్ తావత్ కాల కృతం భయం. ఈ మాయ కార్యం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనం ఎప్పుడు ఈ వికారాలతోనూ అంటాడు. ఒకళ్ళ మీద ప్రియము, ఇంకొకళ్ళ మీద అప్రియం, అంటే శత్రువుగా ఒకళ్ళని, స్నేహితుడుగా ఒకళ్ళని, ఇలా నానా రకాలుగా భావ పరంపరలోనే కొనసాగుతూనే ఉంటాము. అంతవరకు ఈ అజ్ఞానంతో కూడుకున్న ఈ నానా తత్వ భావన ఉంటూనే ఉంటుంది. అందుకే మృత్యు భయం కూడా మనకి ఉంటుంది.
అతో అవిద్యాముపాస్తే యః సో అంధే తమసి మజ్జతి మాయామూలమిదం సర్వం పుత్రదారాదిబంధనం తదుత్సారయ మాయాం త్వం దాసిం తవ రఘుత్తమ. అందువలనే ఎవరైతే అవిద్యను ఉపాసిస్తున్నారో అంటే ఇలాంటి వికారాలు భోగాల కోసము ఈ భోగప్రాయమైన వాటికి లౌకికంగా వీటి కోసమే ఉంటున్నారో అజ్ఞానపూరితంగానే కర్మలు చేస్తూనే ఉంటారు. దాని కారణంగానే ఉపాసిస్తూ ఉంటారు. ఎలా అయితే సకామం నుంచి నిష్కామానికి వెళ్ళాలి. కోరికతోనే మొదలు పెడతావు, కాకపోతే క్రమేణా కోరిక తొలగిపోవాలి. అంతేగాని దీని తర్వాత ఇంకోటి ఏదో కిరాణా సరుకుల లిస్టు లాగా ఎప్పుడు పెంచుకుంటూ ఉండకూడదు. అది అజ్ఞాన కారణంగా అది అక్కడే ఆగిపోతుంది కాబట్టి అలానే ఉంటారు. ఈ అజ్ఞానం అన్న అంధకారం కారణంగా కర్మాదులు అలానే చేస్తూ ఉంటారు. అందుకే ఘోరమైన అంధకారంలోనే వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారు. సర్వ విధాల పుత్ర కలత్రాది బంధనాలు కేవలము మాయా మూలమా. మాయను వీళ్ళు దాటని కారణంగా మాయా మోహాలకి లోబడిన కారణంగా వాళ్ళు ఎప్పుడూ ఆ మాయకి దాసులే అవుతారు. మా నుండి దూరం చెయ్యగలిగిన వాడివి మళ్ళీ నువ్వే, అందుకుని నీ పాదాలే ఆశ్రయించాను, అది ఆశ్రయించిన వాళ్ళకే తొలగిపోతుంది అన్నాడు. త్వత్పాద పద్మార్పిత చిత్తవృత్తి స్వన్మా సంగీత కథాసు వాణి త్వద్భక్తి సేవా నిరతౌ కరోమి త్వదంగ సంగం లభతాం మదంగం. ఓ స్వామి, నా చిత్తవృత్తులు ఏదైనా మూలం ఏంటంటే మనసు. మనిషి ఇక్కడే ఉంటాడు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. 10 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళిపోతుంది, 10 ఏళ్ళ ముందుకి తీసుకెళ్ళిపోతుంది. ఏదో ఒక్కటి ఊహా పరంపర అన్నది మనలో వెళ్ళిపోతుంది. అందుకే చిత్తవృత్తి. అది ఏది చేయకుండా ఉండాలి. అందుకే దానికి ఏమి ఇవ్వాలి? ఒక పని ఇవ్వాలి, ఒక వ్యాపకం ఇవ్వాలి. అందుకే నామాన్ని జోడించి పెట్టటం. అలా స్మరణ చేస్తూ చేస్తూ ఉంటే క్రమేణా 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 ఏది చూసినా పరమాత్మే, మూసినా తెరిచినా అన్న భావనలో ఉంటారు. అది వెంటనే ఈరోజు మొదలు పెడితే రేపొద్దునేది రాదు. అందుకే స్వామి, నా చిత్తవృత్తులు ఎప్పుడూ నీ పాద పద్మాలు ఎందే నిలిచి ఉండుగాక. అలాగే నా వాక్కు ఎప్పుడూ నీ నామ సంకీర్తనమే, అలాగే నీ కథ కథనమందే పులకించిపోతూ ఉండేలాగా, అలాగే నా ఈ చేతులు కరములు ఇవి నీకే సేవ చేసుకునేలాగా, నా ఈ శరీరము నీ అంగ సంగమ అలాగే దాని మీదే నిలుచుగాక. తన్మూర్తి భక్తాన్ స్వగురుం చ చక్షుః పశ్యత్వజస్రం సా శృణోతు కర్ణః త్వజ్జన్మ కర్మాణి చ పాదయుగ్మం వ్రజత్వజస్రం తవ మందిరాని. అలాగే నా ఈ కన్నులు ఎప్పుడూ నీ దివ్యమంగళ రూపాన్ని చూస్తూ ఉండేలాగా, అలాగే భక్తుల్ని మా గురువుల్ని దర్శించుచుండుగాక. నీ అంటే భక్తుడికి నాకు భేదం లేదని భగవద్గీతలో చెప్తాడు. గురువు రూపంలో ఉంది నేనే, సృష్టిలో కనిపిస్తున్న ప్రతిదీ నేనే అని చెప్తా. అంటే ఏది చూసినా నిన్నే చూస్తున్నానన్న భావన నాలో ఉండేలాగా. అందుకే నీ దివ్య మంగళ రూపము, అలాగే నీ భక్తుల్ని, అలాగే గురువుల్ని దర్శించినా సరే నీ దివ్యములైన జన్మ కర్మలను నా చెవులో నేను తనివి తీరా వినుతూ ఉండాలి. అంటే ప్రతి క్షణం అవి నేను వినేలాగా. నా పదయుగము సర్వదా భవదీయ మందిరములు వైపు, అంటే నా కాళ్ళు అటువంటి ప్రదేశాలకే నన్ను తీసుకెళ్ళుగాక. అంగాని తే పాదరజో విమిశ్రా తీర్థాని బిభ్రస్వాహి శత్రుకేతో శిరస్త్వధీయం భవ పద్మజాద్వేర్ జుష్టం పదం రామ సమత్వజ్రసం. రామ, గరుడధ్వజ, నీ పాద పద్మరాగము కలిసిన పుణ్యతీర్థాలు అవి నా శరీరాన్ని ధరించుకాక. అలాగే సర్వదేశ సర్వకాల సర్వ అవస్థతలు ఎందు ఆ శివ బ్రహ్మాదుల పూజలందుకొను నమస్కరింపబడుతున్న నీ దివ్యమైన భవ్యమైన చరణములందే నా ఈ శ్రద్ధ భక్తి, నా శరీరము కూడా, నా శిరస్సు ప్రధానంగా నీకే నమస్కరిస్తూ ఉండేలాగా అని సుగ్రీవుడు రాముణ్ణి ప్రార్థించాడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో ఫస్ట్ సర్గ సంపూర్ణం.